ఒక మాట, ఇవాళ ఈ స్థాయిలో ఉన్నామంటే అనేక మంది బలిదానాల ఫలితమే. మనం తెలంగాణలో ఉన్నాం. తెలంగాణ ఏర్పడటం వల్లనే మాకు ఈ గుర్తింపు దొరికింది. కాబట్టి మొట్టమొదటిగా అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత మా ఇతర కార్యక్రమాలన్నింటినీ కూడా మేము దాన్ని నిర్ణయం చేసుకుంటాం, దాన్ని నిర్వహిస్తామని అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది ముగిసిన వెంటనే అమరవీరులకు నివాళులు అర్పించే కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు నాతో పాటే ఇవాళ గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించే కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు నాతో పాటే ఎమ్మెల్సీగా ఈ ప్రమాణ స్వీకారం చేసిన అమీర్ అలీ ఖాన్ గారు మాట్లాడతారు. फोटो दी